ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. మౌనికారెడ్డి చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనగంగా ఆర్ఓ వాటర్ ప్లాంట్ను దేవి సీ ఫుడ్ సహకారంతో వెంకటగిరి పట్టణంలోని 21వ వార్డులో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మౌనికారెడ్డి చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్ మౌనికారెడ్డికి ఆ ప్రాంతంలోని ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ ఆర్ఓ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గూడూరు సబ్ కలెక్టర్ కిరణ్ కుమార్ పాల్గొనడంతో హారతులతో స్వాగతం పలకడంతో పాటు ఎంసీఎఫ్ చైర్మన్ మౌనికారెడ్డి, గూడూరు సబ్ కలెక్టర్ కిరణ్ కుమార్ ను శాల్వా కప్పి సన్మానించారు. ఆర్ఓ ప్లాంట్ ను గూడూరు సబ్ కలెక్టర్ కిరణ్ కుమార్ ప్రారంభించారు. వాటర్ ప్లాంట్ లోని పరికరాలను సబ్ కలెక్టర్ కిరణ్ కుమార్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి సిఐ సంగమేశ్వరరావు, ఇన్ఛార్జ్ తహసీల్దార్ రాంబాబు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్లతో పాటు పలువురు ఉన్నారు. పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫస్ట్ తర్వాత ఇక్కడ వచ్చిన మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా నా కృతజ్ఞతలు. తర్వాత మాకు ముఖ్యంగా దేవి సీ ఫుడ్స్ వాళ్ళు అన్నమాట. సో ఈ ఆర్ఓ వాటర్ ప్లాంట్ మన ఆర్డీఓ గారైన కిరణ్ కుమార్ గారికి పిలవగానే, ఆయన బిజీ షెడ్యూల్ ఉంటారు, బట్ కానీ పిలవగానే మా కోరిక మేరకు ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఆయనకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన మన ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, తర్వాత మన వెంకటేశ్వరరావు గారికి, అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత ముఖ్యంగా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు 10 సంవత్సరాల్లో, అంటే 2015లో దీన్ని స్టార్ట్ చేశాము. అంటే నేను కొత్తగా పరిచయం చేసుకునేది ఏం లేదు, అందరికీ తెలిసిందే ఇది. సో కాకపోతే 2 మాటల్లో చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ వాటర్ అన్నమాట. అంటే వాటర్ అనేది ఫుడ్ లేకపోయినా పర్వాలేదు, ఒక 2-3 రోజులు ఉండగలం. వాటర్ లేకపోతే బ్రతకలేమన్నమాట. నిత్య అవసరమైనది ఏంటి అంటే వాటర్ అన్నమాట. సో అందుకని ప్రతిసారి అంటే మేము స్టార్ట్ చేసిన ప్రతి డే నుంచి ఫస్ట్ ప్రయారిటీ మేము వాటర్కే ప్రయారిటీ ఇచ్చాము. సో ఫస్ట్ చిన్న చిన్న షెల్టర్స్లో, అంటే సమ్మర్ క్యాంప్ అని చెప్పి వాటర్ ప్రొవైడ్ చేయడము, మినరల్ వాటర్ విత్ కూల్ వాటర్ని ప్రొవైడ్ చేయడం జరిగేది. సో అది చిన్నగా కొన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు వాటర్ ప్లాంట్ పర్మనెంట్గా కట్టడము, అంటే లాస్ట్ ఇయర్ బంగారుపేటలో కట్టాము, ఫస్ట్ వార్డులో, ఫస్ట్ అండ్ సెకండ్ వార్డ్ అనుకుంటా అది. తర్వాత ఇప్పుడు దానికి కూడా మనకి శ్రీరామ్ ఫైనాన్స్, సిఎస్ఆర్, యూకో బ్యాంక్ వాళ్ళు ఇచ్చిందే తెలిసిందే. తర్వాత ఇంకొకటి వచ్చి ఇప్పుడు ఈ దేవిసీ ఫుడ్స్ వాళ్ళు మనకి సెకండ్ ఇది ఇచ్చారు. థర్డ్ కూడా ఎన్సీసీ వాళ్ళు ఆల్రెడీ అప్రూవల్ చేసేసారు. దాన్ని కూడా తొందరలో పూర్తి చేసి మళ్ళీ ఇనాగ్రేషన్ ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే వాటర్ లేకుండా ఎవ్వరు కూడా అంటే నిత్య జీవనం ఎవరు కూడా ముందుకు వెళ్ళలేరు. సో వాటర్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకని ప్రతి ఒక్కరు ఈ వాటర్ని మంచిగా యూస్ చేసుకొని మనది అనుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఇస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా అంటే ఏముందిలే వాళ్ళు చూస్తారా చూడర్లే అని అనుకోకుండా మీది అనుకొని తాగాలి, మీది అనుకొని యూస్ చేసుకోవాలి. మళ్ళీ దీనికి పవర్ బిల్లు కూడా వస్తుంది ఎక్కువ, దాన్ని వేస్ట్ చేయకండి. అదంతా మళ్ళీ నేనే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఫస్ట్ చేయూత ఎవరి దగ్గర నుంచి ఉండదు. అంటే అలాంటి స్టూడెంట్స్ స్కూల్ వాళ్ళని మేము చూస్ చేసుకొని వాళ్ళకి ఫీజులు కట్టడం కానీ, తర్వాత వచ్చి వాళ్ళకి ల్యాప్టాప్స్ ప్రొవైడ్ చేయడం కానీ, అంటే మనకి రాబోయే అంటే రేపు తరాలకి స్టడీ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిన విషయమే. సో అలాంటి వాళ్ళ కోసం మేము ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలానే కుట్టు మిషన్లు ఎవరికి వాళ్ళు ఇప్పుడు చాలామంది లేడీస్ వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అనే ఒక దాంతో మేము వాళ్ళకి కుట్టు మిషన్లు, అంటే వాళ్ళకి నేర్చుకున్న తర్వాత కుట్టు మిషన్లు ప్రొవైడ్ చేయడం, ఎవ్రీ ఇయర్ 10 కుట్టు మిషన్లు మా ట్రస్ట్ నుంచి ప్రొవైడ్ చేస్తూనే ఉంటాము. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. సో ఇప్పుడే మన ఆర్డీఓ గారు చెప్పారన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఇది కాకుండా ప్రత్యేకంగా చాలామంది హాస్పిటల్లో ఉంటారు. అంటే చాలామందికి, కొంతమందికి చిన్నపిల్లలకి బాగలేకొచ్చో లేకపోతే ఏదైనా ఆపరేషన్ పరంగా వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ చేస్తారు. నా శక్తి కొద్ది వాళ్ళకి 25,000, 1,00,000 రూపాయలు, 50,000 అంటే నా చేతనైన సహాయాన్ని వాళ్ళకి అందించడం జరుగుతూనే ఉంది ఇప్పటి వరకు. తర్వాత ఇంకొకటి చాలా మందిని డెఫ్ అండ్ డెఫ్ అని చెప్పి ఉన్నారు ఇక్కడ చాలామంది, వాళ్ళకి పెద్దగా ఎవరు చేయూత ఇవ్వరు. అలాంటి వాళ్ళని మేము రికగ్నైజ్ చేసుకొని వాళ్ళని గుర్తించి వాళ్ళకి కూడా మేము హెల్ప్ చేస్తూనే ఉన్నాము. సో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంకా పోతే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడే మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చారు, ఆయనకు కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు
చెప్తున్నాను. సో ఇంకా మన తేజ అయితే ఇక్కడ ఈ వాటర్ ప్లాంట్ నిర్మించాలనుకున్నప్పుడు నేను అడిగాను తేజ ఎక్కడైనా ప్లేస్ ఉంటే చెప్పు అని అడిగితే, మేడం మా ఏరియా చాలా పూర్గా ఉంది మేడం, ఇక్కడ మీరు నిర్మిస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది తేజ. సో ఇంకా 4-5 దగ్గరలో కూడా చూసాము, మాకు ఎక్కడ కొంచెం కన్వీనియంట్ అని అనిపిస్తే అక్కడే మేము ప్రొవైడ్ చేస్తాము. సో ఇక్కడైతే చాలా నీడీ పీపుల్ ఉన్నారు, సో వాళ్ళ కోసం మేము ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నమాట వాటర్ ప్లాంట్ని. దీనికి ముఖ్యంగా అసలుకి మనకి ఇంత బాగా ఇది సక్సెస్ అవ్వడానికి కారణం పూర్తిగా దీనికి కావాల్సిన ఫండ్ మొత్తము మన దేవి సీ ఫుడ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా మాది కూడా కొంత పడిందన్నమాట. సో మా ట్రస్ట్ నుంచి అయినా కూడా దీన్ని ఈరోజు నేను ఫుల్ఫిల్ చేసి అందరికీ జనాలకి అంకితం చేస్తున్నాను, ఇక్కడ ఉన్న ప్రజలకి. సో దానికి గాను నాకు చాలా 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 ఆనందంగా ఉంది. ఇలాగే ఇంకా మేము ఎన్నో వాటర్ ప్లాంట్లు భవిష్యత్తులో కడతామని నాకు ఆ హోప్, ఆ నమ్మకం ఉంది. దాంతోపాటు మాకు దేవి సీ ఫుడ్స్ వాళ్ళు ఇంకా ముందు కూడా సహాయ సహకారాలు మాకు ఇవ్వాలని, మాకు వాళ్ళు తోడుగా ఉండాలని, వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని కోరుకుంటూ, అలానే మన ఆర్టీఓ గారు కూడా మాకు చాలా అంటే మాకు చాలా హెల్ప్ చేశారు. ఈ వాటర్ ప్లాంట్ కడుతున్నప్పుడు కొన్ని మాకు కావాల్సి వచ్చేది పర్మిషన్స్, ఆ టైంలో కమిషనర్ గారికి చెప్పడము, కొంచెం కోఆర్డినేట్ చేసి మాకు పర్మిషన్లు ఇప్పించడంలో కూడా అవన్నీ చేశారు. సో ఇలాంటి సపోర్టు, ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఉంటే మేము ఇంకా ముందు కూడా ఎన్నో వాటర్ ప్లాంట్లు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటామని, తర్వాత ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు ఒక ల్యాప్టాప్ ఇవ్వాలి ఒక అమ్మాయి. సో అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తర్వాత ముఖ్యంగా నా ట్రస్ట్లో ఉన్న మెంబర్స్, నాకు సపోర్ట్గా మా ఫ్యామిలీ, నా ట్రస్ట్లో ఉన్న మెంబర్స్ అందరూ నాకు ఎప్పుడు సహాయంగా ఉంటారు. వాళ్ళందరికీ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి పని చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వారికి ఉపాధి కల్పించడానికి కుట్టు మిషన్లు ఏర్పాటు చేయడం కానీ, ఆ కుట్టు మిషన్ల ద్వారా ఆర్థిక పరిపుష్టి రావడం కానీ, అలాగే మనకు ఆరోగ్యంగా మనము ఏజ్ పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించి ముఖ్యంగా కన్నుకు సంబంధించి, ఆ కంటి సమస్యలు, దంత సమస్యలకు సంబంధించి మెడికల్ క్యాంపులు నిర్వహించి, అలాంటి సమస్యలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక స్పెషలిస్టు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చికిత్స పొంది తీసుకొని రాకుండా కొంత ఇబ్బందులు ఉంటే, ఆ గ్రామాలని సెలెక్ట్ చేసుకుని ఆ గ్రామాల్లోని వైద్య సదుపాయాలు కల్పించి ఒక ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసి వారికి సంబంధించి కంటికి పంటికి సంబంధించిన కొన్ని మెడికల్ క్యాంపులు నిర్వహించడం కానీ, అలాగే విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు, అత్యధిక నైపుణ్యం కలిగి ఉన్న విద్యార్థులు కూడా మధ్యలో తమ విద్యను నిలిచిపోయి వారిని వారి లైవ్లీహుడ్ కోసం వేరే పనులను చేయకుండా వారికి ఫీజులు కట్టడంలో కానీ, వారికి చదువుకున్న తర్వాత ఈ కొన్ని సంస్థలు ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలలో వారికి ఉపాధి కల్పించడంలో కానీ, అలాగే టెక్నికల్ పర్సన్స్కి ల్యాప్టాప్లు ఇవ్వడంలో కానీ, అంటే మధ్యలో వాళ్ళ వృత్తి, వాళ్ళ చదువు నిలిచిపోకూడదనేసి ఈ కార్యక్రమాలు చేయడము. అలాగే మనకు ఈ ఒక్కొక్క సాంప్రదాయంలో గుడులు కడుతూ ఉంటారు హిందూ సాంప్రదాయం ప్రకారం. ఆ సాంప్రదాయంలో గుడులు నిర్మించడానికి నిర్మాణ వ్యయాన్ని భరించడం కానీ, గుడిలో మేళతాళాలు కానీ, విగ్రహ ప్రతిష్టాపనలో కానీ, ధూపదీప నైవేద్యాలతో కానీ, అలాగే ఈ హెల్త్ క్యాంపులు ఎక్కువగా ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ మనం చూస్తుంటాం. ఈ హెల్త్ క్యాంప్స్లో మనము వృద్ధులు, స్త్రీలు, చిన్నపిల్లలు వీరందరూ కూడా అనారోగ్యంగా ఉండకూడదనేసి అనేక కార్యక్రమాలని మోనికా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న మోనికా రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలా గ్రామసభ నిర్వహించేటప్పుడు ఒకసారి నేను తహసీల్దార్గా ఉన్నప్పుడు ఒక ఆమె వచ్చి లేడీ, ఆ భార్య, భర్త, 4 కూతుళ్ళు ఉన్నారు. భర్త అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయాడు. ఆమె ఎప్పుడూ కూడా ఆర్థిక కార్యకలాపాల్లో పాలు పంచుకునే మహిళ, గడప దాటని మహిళ, తన 4 కూతుర్లను ఎలా చదివించుకోవాలన్నప్పుడు, సార్ ఈ అర్జీ ఏమైనా మా జీవితాలను మారుస్తుందా అన్నప్పుడు, అప్పుడు భూపంపిణీ కార్యక్రమాన్ని చేయించినప్పుడు 2 ఎకరాల భూమి ఇచ్చిన తర్వాత మనకు ప్రభుత్వ కార్యకలాపాలని, ప్రభుత్వ అధికారులందరినీ కూడా దాంట్లో పెట్టి భూసార పరీక్షలు చేసి ఈ భూమి ఏ పంటలకు అనుకూలంగా ఉంటుంది, ఏ పంటలకు అననుకూలంగా ఉంటుంది, ఇందులో జలప్రభ కింద ఎన్ని బోర్లు వేయచ్చు, బోర్ వేస్తే 3 ఇంచులు నీళ్లు పడ్డాయి. పడిన తర్వాత వ్యవసాయం చేయని మహిళ
డ్రిప్ ఇరిగేషన్ సహాయంతో ఆమె ఎంచుకున్న పంట మహిళలకే తెలుస్తుంది. డబ్బులు ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఏ విధంగా పొదుపు చేసుకోవాలి, ఇది మన కుటుంబానికి ఏ విధంగా ఆసరా దొరుకుతుందన్నప్పుడు ఆమె ఎంచుకున్న పంట కొత్తిమీర పంట. ఈ కొత్తిమీర పంట 45 రోజుల్లో మనకు క్రాప్ వస్తుంది. ఇది అప్పుడు మంచి ఎండాకాలంలో దాదాపు 75 రూపాయల నుంచి 100 రూపాయలు కట్ట ఉండేది వెల్లుల్లి అండ్ మరియు ఈ కొత్తిమీర. ఆ కొత్తిమీర పంట వేసిన తర్వాత బెంగళూరుకి ఎంఎం ట్రావెల్స్ అనేసి మదనపల్లి మోటార్ ట్రావెల్స్ ద్వారా బెంగళూరుకు పంపించి కేవలం 45 రోజుల్లోనే 5 లక్షలు సంపాదించింది. అంటే గడప దాటని మహిళ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఎక్కడో ఒక చోట చేసే సహాయ కార్యక్రమాలని అందిపుచ్చుకోవడంలో వాటి కుటుంబం ఏ విధంగా మారుతుంది. అలా మారిన తర్వాత ఆమె వ్యవసాయంలో మెలకువలు నేర్చుకొని భవిష్యత్తులో ఒక ఆదర్శవంతమైన వ్యవసాయదారుడిగా కూడా ఆమె ఎమర్జ్ అయింది. అంటే కర్బూజా, వాణిజ్య పంటలు ఏంటి, దోసకాయ, మస్క్ మిలన్ ఇవన్నీ పండించి డ్రాగన్ ఫ్రూట్. ఇప్పుడు తిరుపతి, చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆమె ఒక ఆదర్శవంతమైన మహిళా రైతుగా ఆవిర్భవించింది. కాబట్టి ఒక్కొక్కరికి ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు చేసే సాయంలో ఆ కుటుంబం అనేది వారిలో విప్లవాత్మకమైన మార్పులు చేసి సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా ఇలాంటి సామాజిక కార్యక్రమాల ద్వారా మోనికా ఫౌండేషన్ అనే ట్రస్ట్ ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న జీవన ప్రమాణాలు పెరగడానికి, మంచి జీవన ప్రమాణాలు అంటే మంచి గాలి, మంచి నీరు, మంచి చదువు, నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆరోగ్యం, ఇవన్నీ కూడా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ప్రధాన పాత్ర వహిస్తాయి. కాబట్టి వీటినన్నిటినీ కూడా అందిపుచ్చుకొని ఇక్కడ సేవా కార్యక్రమాలు చేసే మోనికా ఫౌండేషన్ ట్రస్ట్ మరియు వారి సిబ్బందికి, మెయిన్ మోనికా ఫౌండేషన్ చైర్పర్సన్ మోనికా రెడ్డి గారికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలని భవిష్యత్తులో ఇంకా విస్తరించాలని కోరుకుంటూ ఇన్ని సామాజిక కార్యకలాపాలు చేస్తున్న మోనికా ఫౌండేషన్ ట్రస్ట్ చైర్పర్సన్ మోనికా రెడ్డి గారి కుటుంబానికి, వారి పిల్లలకి అందరికీ కూడా దేవుడు ఆయురారోగ్యాలు, మంచి ఇంకా మెరుగైన జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా ఇక్కడ వచ్చిన అంటే ఈ గ్రామానికి, అంటే ఈ 21వ వార్డు ఈ కార్యక్రమంలో వారి యొక్క సంస్థలు అనేటివి యావత్ ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తరిస్తూ ఒక మంచి అగ్రగామిగా సీ ఫుడ్ ప్రాసెసింగ్లో అగ్రగామిగా ఉన్న ఈ దేవిశ్రీ ఫుడ్స్ అనే వాళ్ళు తమ సంపాదనలో కొంత భాగాన్ని మనకు ఆయా ప్రాంతాల యొక్క అభివృద్ధికి వెచ్చిస్తూ ఉన్నారు. ఆ అభివృద్ధిలో భాగంగా వారు దాదాపు 4 కోట్ల రూపాయలు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 4 కోట్ల విరాళాన్ని కూడా అందజేయడం జరిగింది. అలాగే వీరు ఈ ప్రాంతంలో 5 కోట్లు ఇచ్చారంట. ఈ ప్రాంతంలో వెంకటగిరి ప్రాంతంలో కూడా ఒక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దీన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో, అంటే వారు వచ్చిన లాభాలని సక్రమమైన మార్గంలో ఒక మంచి ఫౌండేషన్స్ రూపంలో స్థానిక ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో మనకు మోనికా ఫౌండేషన్ వారి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అంటే దానికి మొట్టమొదట భూమి కావాలి, ఆ భూమికి సంబంధించిన అనుమతులు కావాలి, తర్వాత ఆ ప్లాంట్ నిర్మించడానికి సంబంధించిన యంత్ర పరికరాలు కావాలి, వాటిని రన్ చేయడానికి విద్యుత్ సౌకర్యం కావాలి. అంటే రెవెన్యూ పర్మిషన్స్, మున్సిపల్ పర్మిషన్స్, ఇన్ని పర్మిషన్స్ అన్నీ తీసుకుంటూ దాని నిర్వహణ కూడా చేయడానికి వ్యక్తులు కూడా కావాలి. అలాంటి నిర్వహణ గతంలో ఈ ప్రాంతంలో ఏ ఫౌండేషన్ ద్వారా సామాజిక కార్యక్రమాలు జరిగాయో వాటిని ఎంచుకోవడంలో ఈ మన దేవిశ్రీ సీ ఫుడ్స్ వారు ముఖ్య ప్రాధాన్యత ప్రదర్శించారు. ఇందులో భాగంగానే మనకు మోనికా ఫౌండేషన్ అనే ఒక సంస్థకు సంబంధించిన చైర్పర్సన్ అయిన మోనికా రెడ్డి గారి గురించి ఇప్పుడు చెప్పాలి.
ఇక్కడే మనకు డక్కిలి మండలంలో వెలికల్లు అనే గ్రామానికి సంబంధించి ఒక గ్రామం నుంచి మన ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వరకు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ కార్యక్రమాలలో భాగంగా ఈ ఫౌండేషన్ సంబంధించి నేను కూడా చూడడం జరిగింది. మొట్టమొదట ఒక 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులంతా వివాహం చేసుకున్నప్పుడు తల్లి గర్భంలో పిండం పురుడు పోసుకున్నప్పటి నుంచి శ్మశాన వాటికకు వెళ్ళేంత వరకు ఈ ఫౌండేషన్ యొక్క సామాజిక కార్యక్రమాలు చూడడం జరిగింది. ఇది ఉదాహరణకు సంబంధించి మనకు తల్లి గర్భంలో పిండం పురుడు పోసుకున్నప్పుడు తల్లి ఆరోగ్యంగా ఉండాలి, మాతృ మరణం సంభవించకూడదనేసి ఆమె సంపూర్ణ ఆహారం తీసుకోవాలని తల్లికి సంబంధించిన ఒక కిట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కిట్కు సంబంధించి పౌష్టికాహారాన్ని అందించడం మౌనికా ఫౌండేషన్కి సంబంధించి. అలాగే వారు కాన్పులు చేసుకోవడానికి వాటికి కాన్పు అయిన తర్వాత భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాలలో నీటికి, నదులకి, సముద్రాలకి అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రపంచంలో అతి పురాతనమైన నాగరికత భారతదేశ నాగరికత హరప్పా మహెంజోదారో నాగరికత. ఈ నాగరికత కూడా సింధు నాగరికత అంటారు దీన్ని. ఆ సింధు నది ప్రాంతంలో వెలసిల్లిన నాగరికత. ప్రపంచంలో ఏ నాగరికతలు చూసినా కూడా మెసొపటోమియా నాగరికత కానీ, హుయాంగ్హో నాగరికత కానీ, టైగ్రిస్ యూఫ్రటీస్ నాగరికత, ఈ నాగరికతలు అంటే పట్టణాలన్నీ కూడా నదుల వెంబడి మాత్రమే తమ నాగరికతను ప్రారంభించాయి. ఈ నాగరికతను ప్రారంభించిన తర్వాత నీటికి ఎంత ప్రాధాన్యత ఉంది, ఆ నీటిని ప్రాధాన్యతని మనం ఇప్పుడు తాగే నీటిని అన్వయించుకుంటే ఎలాంటి సురక్షిత మంచినీరు తాగుతున్నాము, దీనికి సంబంధించి ప్రతి ఒక్క వ్యక్తి ఎదగడంలో కొన్ని ఆటుపోట్లని, కొన్ని అవాంతరాలను ఎదుర్కొని వస్తూ ఉంటారు. ఆ ఎదుర్కొన్న వ్యక్తులు తమ సంపాదనలో ఏ విధంగా తన సమాజానికి ఖర్చు పెట్టాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. మొట్టమొదట మనకు ఈ పరిశ్రమలు ఎక్కడైనా స్థాపించినప్పుడు ఆ పరిశ్రమలలో కొంత భాగాన్ని, ఒక 10% ఆదాయంలో కొంత భాగాన్ని ఆ ప్రాంతం యొక్క